నమస్కారం. వంటలో ఓనామాల్కి స్వాగతం. ఈ రోజు ఒక నో ఫెయిల్యూర్ గ్యారంటీడ్ ఫార్ములా మీ ముందుకు తెచ్చానండి. ఇదివరకు నేను ఎటువంటి చట్నీ చేసినా టపక్కన ఫెయిల్ అయిపోయేది. కానీ నాకు ఈ ఫార్ములా తెలిసిన దగ్గర నుంచి అస్సలు ఫెయిల్యూర్సే లేవు. చాలా ఈజీ, బిగినర్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. జస్ట్ ఏదో ఒక చట్నీ చేయొచ్చు, 2 చట్నీలు చేయొచ్చు కాదు. 10 రకాల చట్నీలు చేయొచ్చండి సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే. జాక్పాట్ కదా. అండ్ ఈ సింపుల్ ఫార్ములా ఎలా చేయొచ్చో అని ఒక శాంపుల్ వీడియో అయితే మా ఛానల్లో ఆల్రెడీ ఉంది. అది నేను కమెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో 2 పెడతాను. ఇంకా మనం ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఫార్ములాకి వెళ్లే ముందు ఒక చిన్న టిప్ అండి. మనం పల్లీలు కానీ ముందుగుండానే వేయించుకొని పెట్టుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. క్లాసిక్ పల్లీ చట్నీ అయితే పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు. దీనికే మనం కరివేపాకు కూడా యాడ్ చేస్తే అది కరివేపాకు పల్లీ చట్నీ అయిపోతుంది. కరివేపాకును రిప్లేస్ చేసి నువ్వుల పప్పు యాడ్ చేస్తే అది పల్లీ నువ్వుల చట్నీ అయిపోతుంది. ఇలాగే పుట్నాల పప్పు వేసుకోవచ్చు, లేదా కొబ్బరి వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదా మగ్గించిన టమాటాలు వేసుకోవచ్చు, మగ్గించిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, లేదా పుదీనా వేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, కొంచెం వెరైటీగా కావాలంటే చింతపండు బదులు పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే మనం చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవచ్చు. మనం వెల్లుల్లి కానీ ఎండుమిరపకాయలు కానీ వేస్తే అదొక రకమైన రుచి, వేరే రుచి వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన పోపు వేసుకోవచ్చు. సాధారణంగా ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పోపు వేసుకుంటాం. ఎంత సులువు కదా. మీకు ఇవి కాకుండా వేరే వేరియేషన్స్ తెలిసినట్టంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.